100 డేస్ నో నాన్ వెజ్ ఛాలెంజ్ స్టార్ట్ చేశా. ఈరోజు ఏప్రిల్ 1. ఈ రోజు నుంచి 100 డేస్ వరకు నో నాన్ వెజ్, నో కెఫెన్, నో ప్రోటీన్ పౌడర్. బేసిక్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు నాన్ వెజ్ తినాలి, ప్రోటీన్ పౌడర్ని యూజ్ చేయాలి, బాడీ బిల్డ్ అవుతుందని చెప్తుంటారు. కానీ వితౌట్ నాన్ వెజ్, వితౌట్ కెఫెన్, వితౌట్ ప్రోటీన్ పౌడర్ బాడీని ఎలా బిల్డ్ చేయాలో కూడా చెప్పడమే ఈ 100 డేస్ కాన్సెప్ట్. ప్రోటీన్ పౌడర్, కెఫెన్ లాంటివి యూజ్ చేస్తే అందరికీ పడకపోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఈ 100 డేస్లో డైలీ ఒక వర్కౌట్ ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక డైట్ మీరు ఏం తినాలి వెజ్లో అనే దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటాయి. సో ఈరోజు డే 1 స్టార్ట్. మనమందరం లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చాక చాలా అనుకుంటాం లైఫ్ ఇంకా చేంజ్ అవ్వాలని. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఆలోచిస్తాం కానీ యాక్షన్ తీసుకోము. రేపు స్టార్ట్ చేస్తా, మండే స్టార్ట్ చేస్తా, సండే స్టార్ట్ చేస్తా అని ఇలా పోస్ట్పోన్ చేస్తూ వెళ్తాం. కానీ నిజం ఏంటంటే పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు రాదు భయ్యా. స్టార్ట్ చేయాలనుకున్నారా, ఇప్పుడే స్టార్ట్ చేయి, ఈరోజే స్టార్ట్ చేయి. నేను ఈరోజు ఒక డిసిషన్ తీసుకున్నా, నా లైఫ్ని మార్చాలి, నా డిసిప్లిన్ని బిల్డ్ చేయాలని. 100 డేస్లో డే 1 స్మాల్ స్టెప్ అయినా స్ట్రాంగ్ బిగినింగ్. స్టార్టింగ్ ఏది ఈజీ కాదు, బాడీ అలవాటు లేకపోవడం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి. మైండ్ కూడా గివప్ చేయమని చాలా టార్చర్ చేస్తుంది. వద్దు రేపు చేద్దామని ఇన్నర్ ఒక వాయిస్ వస్తుంది. కానీ అక్కడే మనం డిసైడ్ అవ్వాలి, మనం స్ట్రాంగా లేక మన ఎక్స్క్యూజెస్ స్ట్రాంగా అని. నిజం చెప్పాలంటే మన బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటో తెలుసా? మన ఎక్స్క్యూజెసే. టైం లేదు, ఎనర్జీ లేదు, మోటివేషన్ లేదు అనే ఒక చెత్త రీజన్స్ ఉంటాయి. కానీ సక్సెస్ కావాలంటే రీజన్స్ కాదు, రిజల్ట్ కావాలి. ఈ జర్నీలో మోటివేషన్స్ కొన్ని రోజులు ఉంటుంది, కానీ డిసిప్లిన్ మాత్రం డైలీ ఉండాలి. మోటివేషన్ టెంపరీ, డిసిప్లిన్ అనేది పర్మనెంట్. నువ్వు డైలీ కొంచెం ఎఫర్ట్ పెట్టి ఆపకపోతే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఫాస్ట్గా వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి. స్లో ప్రోగ్రెస్ కూడా ప్రోగ్రెసే. కొన్ని రోజులు కష్టం ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, లెగ్స్ షేక్ అవుతాయి, కానీ ఆ పెయిన్లోనే గ్రోత్ ఉంటుంది. నో పెయిన్ నో చేంజ్. ఈరోజు నేను స్టార్ట్ చేశాను, డే 1 కంప్లీట్ చేస్తున్నాను. ఇది చిన్న స్టెప్పే, కానీ నా లైఫ్లో పెద్ద చేంజ్కి ఒక స్టార్టింగ్ పాయింట్. ఇప్పటి నుండి నో ఎక్స్క్యూజెస్, నో బ్రేక్స్, ఓన్లీ కన్సిస్టెన్సీ. 100 డేస్ ఒక నంబర్లా కనిపిస్తుంది, కానీ ప్రతిరోజు ఒక టెస్ట్. ప్రతిరోజు నేను నా సెల్ఫ్ని ప్రూవ్ చేయాలి, నేను స్ట్రాంగ్ అని, నేను ఆపనని. ఈ జర్నీ ఈజీ కాదు, కానీ వర్త్ ఉంటుంది. ఒకరోజు మిర్రర్ ముందు నిల్చొని నిన్ను నువ్వు చూస్తావు, అప్పుడు అనుకుంటావు నేను చాలా చేంజ్ అయ్యాను, నేను బెటర్ వర్షన్ అయ్యాను అని. అదే రియల్ సక్సెస్ అంటే. అదర్స్ కోసం కాదు, ఇతరుల కోసం కాదు, మన కోసం మనం గ్రో అవ్వాలి. సో ఇప్పుడే స్టార్ట్ చేయి, స్మాల్గా అయినా పర్లేదు, కానీ స్టార్ట్ చేయి భయ్యా ఫస్ట్. ఎందుకంటే స్టార్ట్ చేసిన వాడే ఖచ్చితంగా ఫినిష్ చేస్తాడు. ఈరోజు డే 1, ఇంకా 99 మిగిలి ఉన్నాయి. కానీ నేను రెడీ, నా మైండ్ రెడీ, నా జర్నీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీ సపోర్ట్ కావాలి, మీ ఎంకరేజ్మెంట్ కావాలి. మనం కలిసి గ్రో అవుదాం భయ్యా. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఛాలెంజ్, దిస్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. సో లెట్స్ గో బ్రదర్. నాతో పాటు మీరు కూడా ఈ 100 డేస్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ముందుకు రండి. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని ఈ సొల్లు కబుర్లన్నీ పక్కన పెట్టేసి ఒక స్టెప్ కనుక మీరు ముందుకి ఫార్వర్డ్ అయినంటే ఆటోమేటిక్గా మీకే అలవాటు అయిపోద్ది. ఏది పెయిన్ లేనిది ఏది కూడా సక్సెస్ అవ్వదు, ఏది ఈజీగా రాదు. ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ తీసుకోవడం, ఈ నాన్ వెజ్ తీసుకోవడము అందరికీ సెట్ అవ్వదు బ్రదర్. ప్రోటీన్ పౌడరు ఆఫ్టర్ వర్కౌట్, బిఫోర్ వర్కౌట్ ఇవన్నీ అందరికీ సెట్ కావకపోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ప్రోటీన్ పౌడర్ తీసుకునే బాడీ బిల్డ్ చేస్తా అంటే అదంతా ఆర్టిఫిషియల్, బెలూన్ లాంటిది, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. సో ఆర్టిఫిషియల్ అన్నీ పక్కన పెట్టేసి నాతో పాటు ఈ నో నాన్ వెజ్ 100 డేస్ ఛాలెంజ్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి, మీరు కూడా పార్టిసిపేట్ చేసి 100 డేస్ నాన్ వెజ్కి దూరంగా ఉండి కొంచెం జంతువులని బ్రతకనిద్దాం బ్రదర్. మన బాడీ బిల్డింగ్ కోసం జంతువులను చంపి తినడం కరెక్ట్ కాదు కదా. సో దాన్ని ఫోకస్ చేసుకొని ఈ 100 డేస్ ఛాలెంజ్ నాన్ వెజ్ లేకుండా కూడా బాడీని బిల్డ్ చేయవచ్చు. ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఏమేమి వర్కౌట్ చేయాలనేది చూపిస్తా ఈ 100 డేస్లో. సో ఈ 100 డేస్ నాతో పాటు నడిచి మీరు కూడా ముందుకు రండి, బాడీ బిల్డ్ చేసుకోండి. మీరు యంగ్గా కనబడాలంటే మీ బాడీ బిల్డ్ చేయాలి బ్రదర్, ఆర్టిఫిషియల్కి అలవాటు పడకండి. సో ఈ 100 డేస్ ఛాలెంజ్లో నాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. డైలీ ఒక వర్కౌట్ పెడతాను, ఒక మోటివేషన్ అండ్ డైట్. మెయిన్ డైట్, మీరు వర్కౌట్ చేసినంత మాత్రాన మీ బాడీ బిల్డ్ అవ్వదు. సో దీనికి తగ్గట్టుగా డైట్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఎవ్రీ డే
ప్రతిరోజు బిఫోర్ వర్కౌట్ ఏం తినాలి, ఆఫ్టర్ వర్కౌట్ ఏం తినాలి, ఇది ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు నా వర్కౌట్కి ముందు నేను ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి గ్లాస్ వాటర్ తీసుకొని ఒక బనానా తినేసి జిమ్కి వెళ్ళి అక్కడ వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఈరోజు ఆఫ్టర్ వర్కౌట్ నా డైట్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ నేను తీసుకునే నా డైట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఓట్స్, డ్రై ఫ్రూట్స్, పీనట్ బటర్ అండ్ అందులో కొంచెం టేస్ట్ కోసం అంటే తీయగా రావడానికి కొంచెం హనీ. ఎందుకంటే ఇందులో షుగర్ అస్సలు 0% షుగర్ యాడ్ చేయకూడదు. అసలే షుగర్ యాడ్ చేస్తే మీరు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో మనకి కొంచెం టేస్ట్ రావాలి అనుకుంటే హనీ మిక్స్ చేసుకోవాలి అండ్ బనానా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పాలలో మిక్స్ చేసుకొని ఈ ఫుడ్ని తీసుకున్నట్లయితే మీరు హెల్తీగా అండ్ ఫిట్గా ఉంటారు. ఇది డే 1 రోజు ఈ ఫుడ్. ఇది డే 1 డైట్ మాత్రమే. ఇంకా 99 డేస్ ఉంది, 99 వెరైటీస్ ఉన్నాయి. కంప్లీట్ వెజ్లో ముందడికి వెళ్దాం, నో నాన్ వెజ్. సో డే 2 కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ డే 2లో మళ్ళీ కలుద్దాం.